తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకులో భాగంగా తెలంగాణ ఉద్యమ నాయకుడు, ప్రముఖ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సినిమా పరిశ్రమ ప్రొడ్యూసర్, డైరెక్టర్ రఫీ గారితో వారి యొక్క డాక్యుమెంటరీని ఈరోజు చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ ఒకటే చెప్తున్నాం, మన యొక్క ఫోరం తరఫున మన చరిత్రని మనమే చెప్పుకుందాం అనే టైటిల్తోనే మన డాక్యుమెంటరీ తీస్తున్నాం. ప్రతి ఒక్క ఉద్యమకారు దాచబడిన చరిత్రని ప్రపంచానికి తెలియజెప్పడమే మా లక్ష్యం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం సినిమానే తీసి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులను ఉత్తేజపరిచినటువంటి డైరెక్టర్ గారు రఫీ గారికి నమస్తే సార్. నమస్తే అన్న. నమస్తే. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల డాక్యుమెంటరీ నిర్మాణంలో మీకు స్వాగతం పలుకుతున్నాము. ఎన్నో వ్యయ ప్రయాసాల కోల్చి డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఈ డాక్యుమెంటరీ నిర్మాణం చేపడుతున్నారు. దాంట్లో మేము భాగస్వామ్యం అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మీ వద్దకు రావడం మాకు చాలా సంతోషం. అయితే రఫీ అనగానే తెలంగాణ చలనచిత్రాల కోసం, తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ ఉండాలని చెప్పి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. అయితే మనం ఈ చలనచిత్ర పరిశ్రమ వివరాల గురించి తెలుసుకునే ముందు మీ వ్యక్తిగత వివరాలు, అలాగే మీరు ఉద్యమంలోకి రావడానికి కారణం మా వీక్షకులు అలాగే మా ఉద్యమకారులకు తెలియజేయండి. చాలా సంతోషం. ముందుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వారి అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు, తర్వాత మొత్తం వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికి కూడా అభినందనలు. ఉద్యమం జరిగింది, కానీ మీది ఉద్యమం ఇంకా కొనసాగుతున్నది. చాలామంది చాలా సంఘాలు పెట్టినరు, మేము కూడా చాలా చేసినాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. అంటే ఉద్యమం అంటే ఏదో ఉట్టుట్టిగానే అవ్వదు, అది చాలా అంకిత భావంతో, చాలా డెడికేషన్తో చేయవలసి ఉంటుంది. రాత్రి పవర్లు దాని గురించే ఒక లక్ష్యంగా పెట్టుకొని చేస్తే కానీ అది అవ్వదు. ఎందుకంటే ఈ ఉద్యమం అనేది ఒక మనసు, ఒక సోల్ నుంచి వచ్చే ప్రక్రియ ఇది. ఎందుకంటే ఏదో దీంట్లో ఏం మానిటరీ బెనిఫిట్లో లేకుంటే ఇంకేదో లబ్ధులు అవేం ఉండవు. జస్ట్ ఏంటంటే ఒక సామాజిక స్పృహ, తర్వాత తోటి మనుషుల గురించి ఒక సదుద్దేశం, మంచి ఆలోచన, మంచి జరగాలనే ఒక కోరిక ఉంటుంది. అదే మనల్ని తీసుకొని పోతూనే ఉంటుంది నిరంతరంగా. అయితే తెలంగాణ ఉద్యమం కూడా అలాగే సాగింది. సబ్బండ వర్ణాలన్నీ కలిసి మొత్తం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాయి. ఇక సాధించుకున్న తర్వాత ఎక్కడికక్కడ స్తబ్దత అయిపోయింది, అందరు సైలెంట్ అయిపోయినారు. ఇక చేసి అలసిపోయినారు. ఇక వచ్చింది కదా తెలంగాణ అనుకున్నారు, రిలాక్స్ అయిపోయినారు. గత ప్రభుత్వం కూడా ఇక మెల్లమెల్లగా ఏం చేసిందంటే 10 ఏళ్ళు కూడా ఉద్యమకారులు అంటేనే అసలు ఏం లేనట్టు, వట్టిగా రాజకీయంలో ఉన్నోళ్ళే, వాళ్ళకు అనుబంధంగా ఉన్నోళ్ళే
ఉద్యమకారులు అన్నట్టు కూడా కాకుండా జస్ట్ ఒకటే మనిషి అన్నట్టు వెళ్ళిపోయింది అనమాట. ఆ ప్రాసెస్లో చాలామంది ఉద్యమ సంఘాలు కానీ ఉద్యమకారులు కానీ వాళ్ళ లక్ష్యం నెరవేరింది కదా అనుకొని సైలెంట్ అయిపోయినారు. అయితే ఈ ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతో సమయం, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ డబ్బు ఇవన్నీ వెచ్చించి చేసి చాలామంది చితికిపోయి ఉన్నారు. అసలు అది మానసికంగా కూడా చాలా పరేషాన్ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ గురించి ఒక ఉద్యమం చేయడం అంటే అది పెద్ద అభినందనీయ పని. అది మామూలు అంశం కాదు అది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమకారుల గురించి వాళ్ళ గురించి మళ్ళీ ఉద్యమం చేయడం అంటే ఇది చాలా అంటే అప్రిషియబుల్ ఉంది. కాబట్టి ఆ పైకి మళ్ళీ మీరు వచ్చి డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఇప్పుడు ఉద్యమకారుల హక్కుల గురించి వాళ్ళకి కావాల్సిన మినిమం ఏదైతే వసతులు కానీ ఏవేవైతే ఉన్నాయో అవి మీరు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు అసలు ఉద్యమం ఎవరెవరు చేసినారు వాళ్ళ డాక్యుమెంటేషన్ కూడా జరగలే. వాస్తవానికి పెద్ద పెద్ద ఎడిటర్లు కూడా కొన్ని మీటింగ్లలో కలిసినప్పుడు పదే వాళ్ళు అదే అనేది, మీ చరిత్ర మీరు రాసుకోండి, లేకుంటే ఎవరిదన్నా రాయుండ్రి, కానీ రాయకుంటే అది అట్లనే కాలగర్భంలో వెళ్ళిపోతుంది. అయితే మనకు అట్లీస్ట్ ఇంత కష్టపడ్డందుకు ఒక గుర్తింపు, ఒక పేజీ అని ఉండాలి ఒక మనిషికి అని కె శ్రీనివాస్ లాంటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ కూడా కొన్ని మీటింగ్లలో చెప్పడం జరిగింది. అయితే ఆయన ఈ మధ్యలోనే ఒక సంఘం, జర్నలిస్టుల సంఘం ఆవిర్భావం జరిగినప్పుడు ఆయన చెప్పగానే నేను ఇది చూస్తున్నా. అంటే ఇది మేము ఆలోచిస్తూనే ఉన్నాము, మీరు ముందుకు వెళ్ళిపోయినారు. చాలా అంటే ఉద్యమకారుల గుర్తింపు కోసము, వాళ్ళ ఖ్యాతి గురించి, వాళ్ళ జీవనం గురించి ఇవన్నీ మీరు ఒక లక్ష్యంగా తీసుకుని అయితే ముందుకు పోతుండ్రో అయితే ఇప్పుడు మేమందరం ఉద్యమకారుల తరఫున మీకు అభినందనలు. ధన్యవాదాలన్న. మీలాంటి నికార్సైన తెలంగాణవాదుల ఆశీర్వచనాలతో, అలాగే మా డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మేము తలపెట్టిన కార్యక్రమం ఇంకా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మీ విషెస్ కూడా మాతో ఉండాలి. అయితే ఈ డాక్యుమెంటరీలో భాగంగా మీ యొక్క ఉద్యమ ప్రస్థానం, అలాగే తెలంగాణ మనకు ఎందుకు కావాలి, మన తెలంగాణ రాష్ట్రం ఒకటి మనకు ప్రత్యేకంగా అవసరం ఏంటి అని మీకు ఎందుకు అనిపించింది, ఈ ఉద్యమంలోకి రావాలి అని ఎందుకు అనిపించింది మా ప్రేక్షకుల కోసం. మాది సొంతం హుస్నాబాద్, ఇప్పుడు సిద్దిపేట జిల్లా, గతంలో కరీంనగర్ జిల్లా ఉండే. అయితే తర్వాత ఇక సినిమాలు తీసే ప్రాసెస్లో మేము హైదరాబాద్కి వచ్చేసినాము. అయినా కూడా మా మూలాలు, మా ఫాదరు రావడం పోవడం, మా ఆస్తులు కూడా ఆడనే ఉన్నాయి ఇంకా. అయితే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, పేపర్లల్లో, టీవీలల్లో ఉద్యమ నాయకులు పేపర్ల టీవీలో వచ్చేదే మేము ఫాలో అవుతూ ఉన్నాము, సంతోషపడుతున్నాం. అరే ఇది ఒకటి ఇంపార్టెంట్ అంశమే అని కూడా గ్రహించుకుంటూ ఉన్నాము. అయితే డిసెంబర్ 9th నాడు ఏదైతే ప్రకటన వచ్చిందో రాగానే నేను హైదరాబాద్ మా ఫాదర్కి ఫోన్ చేసిన. నేను ఇక్కడ నుంచి ఫోన్ చేసి అరే తెలంగాణ అనేది, మా ఫాదర్ అనేటోడు, ఆయన 69 ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినవి కొన్ని వినేటోళ్ళం. ఆ ఫైరింగ్ గురించి, తర్వాత ఆ జైల్లోకి పోయేది, ఇదంతా వినేది. అయితే తెలంగాణ అంశం అనేది మా ఫాదర్ లాంటి వాళ్ళకు ముఖ్యంలాగా అనిపించి ఫస్ట్ కాల్ ఆయనకే చేసి అరే తెలంగాణ అనౌన్స్ అయింది కదా, కంగ్రాచులేషన్స్ అది ఇది అంటే మా ఫాదర్ ఏం సంతోషపడలే. 69లో కూడా గిట్టనే అనౌన్స్మెంట్ వచ్చింది, తర్వాత కుట్రలు జరిగి అది రాకుండా అయిపోయింది, అది వచ్చేదాకా మనం నమ్మలేమన్నట్టు ఆయన డల్గానే ఫోన్ పెట్టేసిండు. అది వచ్చినాక చూద్దామన్నట్టు పెట్టగానే అరే ఇదేంది అని నేను అనుకున్నట్టే ఆయన అన్నట్టే జరిగింది. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ అన్ని రాజీనామాలు చేసుడు, పంపుడు అవన్నీ జరిగినాయి అప్పుడు, ఏది వైఎస్ ఉన్నప్పుడు. అయితే అవి జరిగినప్పుడు నేను అనుకున్నా అరే అట్టనే అవుతుంది కదా, మరి ఇదేంది ఇంత కష్టం మా తెలంగాణ అని ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయినప్పుడు దాని గురించి లోతులకు వెళ్ళేటప్పుడు ఇక మా ఫాదర్తో దాని గురించి మాట్లాడు, తర్వాత మా నాయనమ్మ ఉన్నప్పుడు పాత తెలంగాణ రజాకర్ల గురించి అవి ఇవి కూడా ఆమె చెప్పేటి, ఇవన్నీ కూడా మైండ్లో ఒకటేసారి రివైండ్ అయినాయి. అని నేనేమనుకున్నా అంటే ఇక ఉద్యమంలో మనం చేయగలిగింది ఏంది, అప్పుడు ఒక పేపర్ వచ్చింది, టీవీ కూడా వచ్చింది, ఒక సినిమా కూడా వస్తే పబ్లిక్కి మనము ఆ మాస్ మీడియాతో చైతన్యపరచవచ్చు, తెలంగాణ ఆవశ్యకత ఎందుకని చెప్పి ఒక పెద్ద మీడియం ద్వారా చెప్పి బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది. అప్పుడు మా ఫాదర్ నాకు ఒకసారి
అప్పట్లో చెప్పేటోడు, ఒక స్టోరీ చెప్పేటోడు. ఏంటంటే వాళ్ళ ఊర్లోనట ఒక సైకిల్ మీద బయోస్కోప్ తీసుకొని సినిమా, బొంబాయి సినిమా చూడరా బాబు అని చెప్పి ఊర్లో వచ్చేటోళ్ళట. ఆటాన ఇస్తే దాంట్లో చూపిస్తారు బొమ్మ. అయితే ఆ ఊర్లో అందరూ చూసినారు సినిమా. ఒక దళిత బిడ్డ చిన్నపిల్లాడు దూరం నుంచి చూసేది. అయితే ఆయనను చూసి మా ఫాదరు ఈ ఆటాన ఇచ్చేసి ఆ పిల్లాన్ని కూడా చూపి అని అన్నాడట. నాకు ఇది గుర్తుకొచ్చింది. అయితే ఆ సైకిలోడు చూపిస్తలేడు పైసలు ఇచ్చిన. ఎందుకంటే అప్పుడు ఈ అంతరాంతరం ఇవన్నీ ఉండేది ఊర్లల్లో. కాబట్టి ఊరు బయటికి పోయినాక వాడిని పిలిపించి చూపించిండు. చూపిస్తే పిల్లగాడు కూడా చూసి ఒకటేసారి ఏడ్చుడు మొదలుపెట్టిండు పిల్లగాడు. అది ఎందుకు ఏడ్చిండట అంటే వాళ్ళ ఆ బొమ్మల ఒక చింపిరి జుట్టు, అన్ని ఎముకలు బయటికి వెళ్ళిన మనిషి, ఒక ఆఫ్రికన్ బొమ్మ కనబడ్డది. అది చూడంగానే ఈయన బొమ్మ కనపడంగానే వీడు ఒకటేసారి ఏడ్చుడు స్టార్ట్ చేసిండు దాంట్లో. అయితే ఆ ఇన్సిడెంట్ ఆయన చెప్పింది నాకు యాదికి వచ్చి నేనేమనుకున్నా అంటే, జెన్యూన్గా తెలంగాణ ఎట్లున్నదో అట్లా మన స్థితిగతులు పర్ఫెక్ట్గా చూపించగలిగితే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. అసలు తెలంగాణ పరిస్థితి ఏంది, మనకు తెలంగాణ ఎందుకు కావాలని చెప్పాలంటే ఒక డాక్యుమెంటరీ లాగా కాకుండా, ఒక పెద్ద బూటకప్ సినిమా లెక్క కాకుండా, ఒక రియలిస్టిక్ సినిమా తీస్తే కానీ మన జీవితాలు అర్థం కావు అని చెప్పి ఒక ఆలోచన తట్టి ఆ తర్వాత ఇక కథ తయారు చేసుకోవాలి. అయితే ఏం చేయాలి తెలంగాణ గురించి చెప్పాలంటే అని అనిపించినప్పుడు మా నాయనమ్మ చెప్పేటి రజాకర్ల గురించి, ఆ నైజాం రాజు అప్పటి ఇన్సిడెంట్స్ అవి ఇవి, తర్వాత మా ఊర్లోనే ఏమేమి జరిగినాయి, మాది అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ ఎట్లెట్లుండే తెలంగాణ, ఏముండే తెలంగాణ, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని తర్వాత 69 ఉద్యమం గురించి మా ఫాదర్ ఉండే. ఇప్పుడున్న ఉద్యమం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే నాకు ఒక థాట్ ఏమొచ్చిందంటే, నేను ఇది గ్రహించే టైంకి 600 మంది చచ్చిపోయి ఉన్నారు తెలంగాణలో అప్పటికే. అయితే నాకు ఒక థాట్ ఏమొచ్చింది, ఈ 600 మంది వట్టిగా చచ్చిపోయినారు. అవేవో ఆత్మాహుతి దాడులు అయి ఉంటే ఇంకో శకం మొదలవుతుంది. ఈ టెరిఫిక్ పాయింట్ మనం ఎలివేట్ చేస్తే ఒక హెచ్చరికలాగా ఉంటుంది, ఒక బలం వస్తుంది, వట్టిగా సావులు దండుగా అవుతున్నాయి అని చెప్పి ఆ పాయింట్ని తీసుకొని నేను 3 తరాల కథ ఇంకెన్ని దినాలు అని చెప్పి ఒక టైటిల్ పెట్టుకోవడం జరిగింది. ఇక దాని మీద ఇక రీసెర్చ్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఊర్లు పబ్లిక్ని కలవడము, డిఫరెంట్ నేపథ్యాలు, కథలు ఏమేమి వస్తే వాళ్ళను రియల్గా పోయి కలుసుడు, అదొక రీసెర్చ్ స్టార్ట్ అయిపోయింది 2009 నుంచే. ఆ తర్వాత ఇక ఉద్యమ నాయకులను కూడా కలుసుడు మొదలైంది. ఎందుకంటే పేపర్లలో టీవీలలో చూసిన నాలెడ్జే ఉన్నది, కానీ రియల్గా వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎట్లుంటుంది అనేది మనం వాళ్ళను బాగా అబ్జర్వ్ చేస్తే కానీ వెండి తెర మీద మనం కరెక్ట్ తీయలేం. కాబట్టి అందరినీ కలుసుడు మొదలుపెట్టినాం. అందరినీ, ఇక గద్దర్ని, కోదండరామ్ని, విమలక్కను, కేసీఆర్ వరకు కూడా అందరినీ, వర్వర్రావుని కూడా, అన్ని నక్సల్ ఉద్యమం కూడా దీంట్లో కవర్ చేసిన నేను. తెలంగాణ అనగానే ఎన్ని ఉద్యమాలు ఉన్నాయో ఒక కుటుంబాన్ని తీసుకొని, ఒక వ్యవసాయ కుటుంబం, దాంట్లో వాళ్ళ పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు, 3 తరాల కథను అల్లుకొని ఇక సినిమా మొదలు పెట్టాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నేను చేయగలిగింది అదే ఉద్యమానికి. నేను సినిమా తీసుకున్న పేషా కాబట్టి సినిమా ద్వారా నా ఉద్యమం ఎట్లా అని చెప్పి నా ఆయుధం సినిమా, దాని లక్ష్యం తెలంగాణ అనే ఒక ట్యాగ్ లైన్తో ఇంకెన్నాళ్ళు వాయిస్ ఆఫ్ తెలంగాణ అని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఇక రియలిస్టిక్గా సినిమా తీయాలన్నప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే కరెంటు లేని తెలంగాణ నుంచి ఇప్పుడున్న తెలంగాణ దాకా ఆ మార్పులు తీయవలసి వచ్చినాయి. మోటాబాయి నుంచి ఇంజన్ పంపులు, ఇప్పుడు బోర్వెల్లు, అప్పుడు గడీలు, తర్వాత మిద్దె ఇల్లులు, ఇప్పుడు ఇట్లాంటి ఇల్లులు. ప్రతిదీ చాలా కేర్ఫుల్గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనే దాని మీద బాగా దృష్టి పెట్టి, మనుషుల వేషాధారణ, యాస కూడా అప్పటికిప్పటికి కొద్దిగా మారుకుంటూ వచ్చింది. మొదట్లో ఉన్న తెలంగాణ యాస వేరే, మధ్యలో ఉన్నది వేరే, ఇప్పుడున్నది వేరే. ఇప్పుడున్న దాంట్లో ఇంగ్లీష్ కూడా కలుస్తుంది, ఉర్దూ కూడా కలుస్తుంది, ఇట్లా అయిపోయింది. అట్లా తర్వాత అప్పుడు ఉర్దూ తెలుగు కలిసి ఉండేది కొద్దిగా నైజాం పాలనప్పుడు.
తర్వాత ఆంధ్రోళ్ళు వచ్చినప్పుడు కొంతవరకు వాళ్ళ పదాలు కూడా వచ్చినాయి. అయితే ఇవన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇక ఇది ఎప్పటికి ఉండిపోయేదని చెప్పి రాజీ పడకుండా తీద్దాము అని డిసైడ్ అయ్యి మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ అందరినీ కలిసి ముందుకెళ్ళే ప్రాసెస్లో ఒక కాడ ఏమైంది, మరి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలి, వీళ్ళందరి దగ్గర తీసుకుపోవాలి, వీళ్ళందరూ నాకు తెలియదు కాబట్టి ఎట్లా అనే టైంకి లక్కీగా ఏంటంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంసీజే స్టూడెంట్స్కి వాళ్ళకు ఒక అవసరం ఉన్నప్పుడు నేను ఒక రికార్డింగ్ ఫ్రీగా చేసి ఇచ్చి ఉండే. వాళ్ళది ఒక ప్రోగ్రామ్ ఉండే, శ్రీకాంత్ అని చెప్పి విద్యార్థి, అతని ద్వారా గాదరి కిషోర్ ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే స్టూడెంట్ లీడర్ వాళ్ళందరూ పరిచయం అయినరు. అప్పుడు స్టూడెంట్ పిదమర్తి రవి, గాదరి కిషోర్, రాజారాం యాదవ్ వీళ్ళందరూ కూడా స్టూడెంట్ లీడర్స్. నా దృష్టిలో అందరినీ కలిసినాక నాకు ఏమనిపించిందంటే ఈ స్టూడెంట్సే లీడర్లు అనిపించింది, నాకు వీళ్ళే హీరోలు అని అనిపించింది అప్పుడు చూసినప్పుడు. ఎందుకంటే వాళ్ళ తెగువ, వాళ్ళ పోరాటం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగేటియే పెద్ద న్యూస్ ఉండేది, దాంతోనే మెయిన్ మొదలైంది. అయితే నేను అది భావించి నేనేం చేసిన, నా సినిమా ఫస్ట్ అనౌన్స్మెంటే నా ఆఫీస్లో ఈ స్టూడెంట్ లీడర్లను పెట్టి డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ నాకు లోపల ఉన్న ఇవన్నీ తెలివయి కదా, ఒక సాదా సీదా వైట్ పేపర్ లాగా వచ్చి చేసేటోని కాబట్టి వాళ్ళు నాకు కరెక్ట్ అనిపించిన వాళ్ళని పెట్టిన. అయితే తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ క్రెడిబిలిటీలు ఒక విద్యార్థులకు కానీ ఉద్యమకారులకు కానీ ఎవరికి దక్కకుండా ఒక రాజకీయ నాయకత్వానికే ఇస్తే మన బాట సాఫ్, మిగతా దేనికి ఇచ్చినా కూడా అది అంతుపట్ట లెక్క ఉండే కొద్దిగా. కానీ నాకు అది అర్థం అవ్వనీకి చాలా టైం పట్టింది. అయితే తర్వాత ఇదే ప్రాసెస్లో గద్దర్తో ఒక పాట పాడిద్దామనుకున్నా, ఆయనతో యాక్టింగ్ చేపిద్దామనుకున్నా, ఆయన చేసిండు ఒక పాట. తర్వాత ఇప్పుడున్న ఉద్యమంలో కోదండరామ్తో ఒక సీన్ తీసేది ఉండే, సింగిల్ టేక్లో ఆయన పాత్ర ఆయన నిర్వహించిండు. తర్వాత మా భూమి సంధ్యతో పాట పాడించిన, తర్వాత విమలక్కది ఒక క్లిప్ ఉండే, దాంతో నేను సరి చేసేసుకున్నా. ఈ రకంగా అందరినీ భాగస్వాములు చేసి ఇంకెన్నాళ్ళు ఖతం చేసినాము. ఇంకెన్నాళ్ళు కంటే ముందు ఒక టైపు ఉండే, ఇంకెన్నాళ్ళు తర్వాత వేరే రకంగా ఉన్నది ఉద్యమం, నేను చూసిన నా దృష్టికోణం. అయితే నా బాట సినిమానే, కానీ దాంట్లో ఆ ప్రయాణంలో నేను అందరినీ చూడగలిగిన. అయితే సినిమా తీయక ముందు వరకు, ఫినిష్ అయ్యే వరకు, ఇప్పుడు నేను కలిసినోడు అసలు తెలంగాణ ఉద్యమం ఎంత అద్భుతం అంటే, బీజేపీ వాళ్ళు కూడా సుష్మా స్వరాజ్ ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు కలవడం జరిగింది తెలంగాణ కోసం. ఆమె నా పోస్టర్ రిలీజ్ చేసింది కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. తర్వాత కవిత ట్రైలర్ రిలీజ్ చేసింది. హరీష్ రావు నా ఆఫీస్కి వచ్చి ఇంకో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆడియో ఫంక్షన్కి కేసీఆర్ రావాల్సింది మిస్ అయ్యిండు. అక్కడి నుంచి నాకు అరే కొద్దిగా డల్ అయిపోయినా నేను. ఎందుకంటే ఏదేదో సినిమాలకైనా ర్యాలీలతో పాటు పోయి పార్టీ స్పాన్సర్ చేసి అన్నీ చేసే దాంట్లో నేను ఒక చిన్న పిల్లగాన్ని ఆ టైంలో. అంత ధైర్యం చేసి ఇంత చేస్తే నన్ను ఇట్లా కాపాడుకుంటారు అని నేను అనుకున్నా. వాస్తవానికి నేను అనుకున్నా ఆంధ్ర రాదు, రాయలసీమ రాదు, పెట్టిన పెట్టుబడి నైజాంలో వెళ్ళినా చాలు, నాకు లాభాపేక్ష లేకుండే. అయితే అది అర్థం చేసుకోవడానికి నాకు టైం పట్టింది. అయితే ఒకసారి అందరినీ కలిసే ప్రాసెస్లో కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే ఆయన ఒక సీన్ పెట్టమన్నాడు, నేను పెట్టలే. సోనియా గాంధీ దిగొచ్చి, అప్పటికి తెలంగాణనే రాలే, బంగారుపల్లెంలో తెలంగాణ తెచ్చి ఆయన కాళ్ళకాడ పెట్టాలి, ఎంపీలు ఎమ్మెల్యేలు వెనక నిలబడి ఉండాలి, తెలంగాణ భవన్ ముంగట ఈ సన్నివేశం అని ఆయన చెప్పిండు. విన్నారా? అయితే చెప్తే నాకు అది అంత అద్భుతంగా తయారు చేసుకున్న కథల రియలిస్టిక్గా ఉండాలని చెప్పినా కదా మొదలే, అది నాన్ రియలిస్టిక్ కదా. అది రాని తెలంగాణ వచ్చినట్టు గీస్తే ఇవాళ మీరు నా ఇంటర్వ్యూకి కూడా రాకపోదురు. వీడెవడో లంగా ఉన్నాడు, ఏదో పైసలు చేసుకోనికి, కేసీఆర్ని చెంచా చేయడానికి సినిమా తీసిండు అన్నారా? అయినా కూడా మనకి ఏమవసరం ఈ ఉద్యమాల మీద సినిమా, పైసలే సంపాదించుడు. అయితే ఈ ఉద్యమం మీద సినిమా ఎందుకు? ఏదో కమర్షియల్ సినిమా తీసుకొని పైసలు సంపాదించుకోవచ్చు. అయితే నేను అస్సలు లొంగలే, నేను తీస్తే ఇట్లనే తీస్తాను డిసైడ్ అయిపోయినా. అయితే ఇంకెన్నాళ్ళు టైటిల్ ఉన్నది కదా సార్, ఇది ఎట్లా అంటే టైటిలే మార్చేద్దాం,
రేపు ఒక దినం రెస్ట్ తీసుకొని రా, ఎల్లుండి నుంచి కథ తయారు చేద్దాం అనేసిండు పెద్ద మనిషి. ఇక కథ చేస్తే ఈ సీనే చెప్పిండు, ఇక అన్ని గవ్వే సీన్లు ఉంటాయని డిసైడ్ అయ్యి నేను ఆయన ఏమనలే, ఆయన మనసు కూడా నొప్పియలే, నా దారిన నేను వెళ్ళిపోయినా. ఇక ఆయనను కూడా నేనేమనలే, సైలెంట్, ఎవరి పని అది చేసుకున్నాం. అయినా కూడా అరే ఆయన మాట వినలే కదా అని నేను దూరం ఏం లేను. ఎట్లా సినిమా తీస్తామో ఆయన ఉద్యమ నాయకుడు, పొలిటీషియన్, ఆయనను ఆడియో ఫంక్షన్ కూడా ఆహ్వానించినాం, అన్నీ చేసినాం. ఆయన ఎగ్గొట్టిండు. తర్వాత కోదండరామ్ సారు రిలీజ్ చేసిండు. వాళ్ళ పార్టీ తరఫున ఈటెల రాజేందర్ వచ్చిండు, జూపల్లి కృష్ణారావు వచ్చిండు, బీజేపీ నుంచి లక్ష్మణ్ వచ్చిండు, ఇట్లా చాడ వెంకటరెడ్డి, అన్ని పార్టీలు తెలంగాణకు సపోర్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చిండ్రు, చేసిండ్రు. ఆడ వరకు ఓకే. కానీ ఎప్పుడైతే ఆయన అన్ని సినిమాలకు వచ్చి నా సినిమాకి రాలేదో కటక్కని నా మనసు అర్థమైపోయింది, అబ్బా అని చెప్పి. ఓకే, నా కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగినాయి, నేను పరేషాన్ అయిపోయినా, అరే ఎట్లా అని చెప్పి. ఎందుకంటే ఆ టైంలో కేసీఆర్ గారు చేసే ప్రచారానికి ఒక బాగా వెయిట్ ఉండేది, ఆంధ్రోళ్ళు కూడా భయపడి టాకీస్లు ఇచ్చేటట్టు ఉండే. ఇక మనకు అయినే దిక్కు లేనప్పుడు ఇక పైసలతోనే చేయాలి అని చెప్పి ఒక ఫిలిం ఛాంబర్ వాళ్ళు పిలిచి థియేటర్లు ఇస్తాము, అవి ఇవి ఇస్తాము, డేట్ ప్రకటించు, అవి ఇవి అన్నారు. వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతోనే అని ఉండొచ్చు. ఒక 120 టాకీస్లు డిక్లేర్ చేసి ఆంధ్రజ్యోతిలో యాడ్ వేయించారు. 15 లక్షల పబ్లిసిటీ చేసిన, ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఆ ఆడియో ఫంక్షన్ నుంచి ఇక వీళ్ళందరూ కట్ అయిపోయినట్టే. ఇక నా తంటాలు నేను పడాలి అని నా అర్థమైంది. అయినా కూడా పర్వాలేదని వెళ్ళిపోయినా. కానీ అక్కడ సిగ్నల్స్ కనపడతా పోయినాయి. ఎట్లా? ఆడియో ఫంక్షన్ రాలే, థియేటర్లు ఇచ్చిండ్రు, అరకొర టాకీస్లు ఆడ ఇచ్చిండ్రు. ఇక 2-3 రోజులు ఉన్నదనంగా మెల్లగా అవి తగ్గిపోతున్నాయి. ఛాంబర్ మాట ఇచ్చింది కాబట్టి అగ్రిమెంట్లు చేసుకోలే, న్యాయ పోరాటానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఒక కిరాయికి తీసుకున్నాం ఇల్లు, కానీ రాసుకోలే, కాబట్టి వాని ఇష్టం అన్నట్టు అయిపోయింది. తర్వాత కేసీఆర్ గారు నారాయణమూర్తి గారి రిలీజ్ అయిన సినిమాకు సెకండ్ రిలీజ్ అనౌన్స్ చేసుడు మొదలుపెట్టిండు. ఆయన సభలలో చెప్పుడు స్టార్ట్ చేసిండు. అప్పుడు ఛాంబర్ వాళ్ళు ఏమంటారు, అరే వాళ్ళకి ఎట్లు ఇవ్వాలి టాకీస్లు, మీకు ఎట్లు ఇవ్వాలి, కాబట్టి మీ థియేటర్లలోనే 2 ఆయనకు 2 నీకని ఆయన సినిమాని దీంట్లో సొరగొట్టిండ్రు. ఎట్లా వచ్చింది సిచ్యువేషన్ అంటే, రిలీజ్ అయిన నెక్స్ట్ డే నేనే ఆపుకునే పరిస్థితికి వచ్చేసింది. నాకు అర్థమైపోయింది కుట్ర, దాంట్లో ఇంకా డౌటే లేదు, అది కుట్రనే అది. అయితే నేను ఆపేసుకొని ప్రెస్ మీట్ పెట్టి నేనేమన్నా అంటే, నా ఆర్థికంగా దెబ్బతీయచ్చు కానీ నా ఆలోచనను ఎవరు ఆపలేరు అని చెప్పి డిసైడ్ అయిపోయి నేనేమనుకున్నా, యూట్యూబ్లో వచ్చినాయి. అప్పుడు లక్కీగా ఎంఎస్ఓస్ది మంచిగా సపోర్ట్ ఉండే తెలంగాణకు, సిటీ కేబుల్ వాళ్ళు ఊర్లల్లో ఉండే. ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టిన, సుభాష్ రెడ్డి ఇప్పటికుంటాడు ఆయన, తర్వాత కుల్దీప్ సాహ్ని చనిపోయిండు నిజామాబాద్ ఆయన, భాస్కర్ నల్గొండ ఆయన, వీళ్ళందరూ కూడా ఆత్మీయులు. వాళ్ళకు మనము ఉద్యమాభివందనలు చెప్పుడే. ఎందుకంటే నాయకత్వానికి విరుద్ధంగా కూడా వాళ్ళు ఉగాది నాడు ఫ్రీగా పబ్లిసిటీ చేసి సాయంత్రం నా సినిమా వదిలేసిండ్రు ఫ్రీగానే. యూట్యూబ్లో కూడా జయప్రకాష్ అని ఒక ఆయన అప్లోడ్ చేస్తే అమెరికా నుంచి యూట్యూబ్లో కూడా సినిమా అందుబాటులో వచ్చేసింది. మంద సోమన్న లాంటి వాళ్ళు ఊరు వాళ్ళ పైసలతోనే పోస్టర్లు పాంప్లెంట్లు చేసి ఓనప్ చేసుకున్నారు. ఇట్లా ఎవరు చేసినో నాకే తెలియదు, అది ప్రజలకు వెళ్ళిపోయింది. అది ఇక నేను కూడా ఏమైపోయిందంటే, ఉన్న పైసలు అన్నీ ఒడిచినాయి, ఇక చేసేది మళ్ళీ సినిమా తీయడానికి కూడా వీల్లేదు. ఇక్కడ వరకు ఒక చాప్టర్ అయితే సినిమా అయిపోయినాక కోదండరామ్ సార్ కూడా అర్థమైంది ఈ కుట్ర. నేను బాధతో పోయి, సార్ ఎట్లా సార్ మళ్ళీ ఏమైనా రిలీజ్ చేద్దామా, ఏం చేద్దాం అని ఆయనతో చర్చ చేస్తే, ఆయనే ఇవాళ నేను బయట చెప్తున్నా, ఆయనే నాకు ఉద్యమంలో జేఏసీ మేమే కాదు, టీఆర్ఎస్ఏ కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, ఈ నంబర్లు తీసుకొని కోదండరామ్ సార్ ఇస్తే నాకు కొన్ని నంబర్లు దొరికినాయి. మామూలుగా కాదు, అసలు కరువుడు కట్టిన ఉద్యమకారులు తర్వాత దొరికిరు నాకు సినిమా అయినాక. ఇక వాళ్ళ స్ఫూర్తి వాళ్ళను చూసినాక ఇక ఆటోమేటిక్ నేను ఉద్యమం బాట పట్టినా, నాకు తెలియకుండానే అన్నీ బంద్ చేసేసి ఇక సంఘాలు పెట్టుడు. ఇప్పుడు మీరు చూస్తే యాదకొస్తుంది. అప్పుడు నాకేమనిపించిందంటే, సినిమా అది పర్సనల్, మన కాంట్రిబ్యూషన్ అది అయిపోయింది, అది పక్కన పెట్టేసిన, ఓకే డన్, తను చేసేది ఏం లేదు. అప్పుడు నేనేమనుకున్నా అంటే, తెలంగాణ వచ్చినా తెలంగాణ ప్రాబ్లంలు ఉంటుందని నేను గ్రహించిన. ఇవాళ 10 ఏళ్ళకి ఏదైతే గ్రహిస్తున్నారో నేను ఆ దినమే గ్రహించిన. నా మీద ఒక తెలంగాణ బిడ్డగా
ఇప్పుడు మీరు ఏమన్నారు, అన్ని పైసలు పెట్టి ఉద్యమంలో సొంతంగా సినిమా తీసి బయటికి వచ్చిన మనిషి అని మీరు ఏదైతే అంటారో, నాయకత్వం కూడా అది అనుకొని నన్ను ఇట్లా ఎత్తుకుంటారు అనుకున్నా నేను. అయితే నేను ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఇట్లా కనబడుతున్నా. అప్పుడు నేను బచ్చాగాన్ని, నేను తక్కువ వయసులో సినిమాలు తీసుకుంటా కష్టపడి అహర్నిశలు ఒక ఏంతో వచ్చినోని నేను. ఒకటేసారి తెలంగాణని డైవర్ట్ కాగానే మొత్తం ఏది కాకుండా నిస్సహాయ స్థితికి గురయ్యి కూర్చున్నాం. నాకేమనిపించింది, నేను ఎట్లయితే అవుతున్నానో సీమాంధ్రులను పంపడము లేకుంటే దీన్ని డివైడ్ చేయడమే పరిష్కారం కాదు, ఇక్కడ వచ్చే పాలకుల మీద కూడా ఉద్యమం అవసరం ఉంటుందని అప్పుడే గ్రహించినాం. అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవరావు జాదవ్ ఇట్లాంటి మహామహులు అస్సలు తెలంగాణ వాళ్ళు అప్పుడు పరిచయమైన నాకు. నా సినిమా ఆగినాక మండు టెండలల్లా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసిండ్రు, ఛాంబర్కి లెటర్లు రాసిండ్రు. వాళ్ళు చేయని పనే లేదు. తర్వాత కొంతమంది కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఒక DCM కొని ఒక ప్రొజెక్టర్ కొని కూడా ఆయన నియోజకవర్గంలో ఊరూరు సినిమాలు చూపించుకుంటా అదొక ఉద్యమంలాగా వెళ్ళిపోయింది. అయితే సినిమా ఈ విధంగా ఉద్యమానికి ఉపయోగపడేది. లక్కీగా ఏ పైరవి లేకుండా నాకు మర్చి కూడా పోయినా. నా అసిస్టెంట్ రోడ్డు అవార్డులకు, నంది అవార్డులకు ఫామ్ నింపినా, సైన్ తీసుకున్నా, నాకు యాది కూడా లేదు. తలుపు తట్టి వీరమ్మ పాత్ర చేసిన ఆమెకు నంది అవార్డు కూడా తీసుకొని వచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి. 1 ఇయర్ తర్వాత తెలిసింది మా సినిమాకి 5 ఉండేనట నంది అవార్డులు. ఆ జ్యూరీలో ఉంటారు కదా వేరే డైరెక్టర్లు, నా మిత్రుడు కూడా ఉంటాడు కదా. ఒక దినం క్లబ్లో కూర్చొని ఆడు తాగి దాంట్లో ఉన్న ఒక మెంబరు రివీల్ చేసిండట, అసలు రఫీ సినిమాకి 5 ఉండేనాయా, డాక్టర్ సి నారాయణ రెడ్డికి కూడా ఒక అవార్డు ఉండే, దాంట్లో వాడు గుంజి వీడు గుంజి లాస్ట్కి ఇది కూడా గుంజేటట్టు ఉంటే మేము కొట్లాడినాము, అంత మంచి సినిమాకి ఇయ్యమా. ఇవన్నీ ఇట్లా జరిగినాయి ఉద్యమంలో. జరిగినాక ఇక సినిమా దాంతో ఒక గుర్తింపు వచ్చింది, మనకు కూడా ఒక అవగాహన వచ్చింది. ఆ తర్వాత నాకేమర్థమైందంటే ఈ విభజన చేయాలంటే శ్రీకృష్ణ కమిటీ ఇవి రావడం స్టార్ట్ అయింది ఆ టైంలో. తర్వాత CWC మీటింగ్స్లకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఓఐసీ వాళ్ళు రాయల తెలంగాణ అనుడు మొదలుపెట్టినారు. ఇవన్నీ కూడా ఏమేమో జరుగుతుంది. హైదరాబాద్ మనకు ఉండకుండా అయ్యేటట్టు ఉండే, లేకుంటే షేరింగ్ ఉండే, రకరకాలుగా వస్తున్నాయి. అయితే అప్పుడు నేనేం చేయవలసి వచ్చిందంటే ఇక ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని చెప్పి ఒక మాస్ ఆర్గనైజేషన్ అన్ని జిల్లాలకు ఒక ఇది వట్టిగా సినిమా వాళ్ళు చేస్తే అయ్యే కష్టంతో ఏది జరగదని నాకు అర్థమైంది. ఇప్పుడు మీలాంటిది మీది మైక్రో కాదు, మ్యాక్రో ఆర్గనైజేషన్ మీది. అంటే అన్ని జిల్లాలల్లో ఒక సమూహంతో పాటు ఉన్నది, ఒక చిన్న కమిటీతో చేసే ఉద్యమం కాదు. అట్లాంటి మ్యాక్రో ఆర్గనైజేషన్ తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని పెట్టినాం. తర్వాత తెలంగాణ వచ్చినా రాకున్నా మాస్ ఎఫెక్ట్ ఉంటేనే ఒక అది ఉంటుందని అనుకున్నాం. తర్వాత అంతర్గతంగా తెలంగాణ రాకముందే తెలంగాణ సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని శంకర్ గారిని ప్రెసిడెంట్ పెట్టి నేను జనరల్ సెక్రటరీగా మొత్తం బైలాస్ రాసుడు అన్నీ చేసుడు, మొత్తం సంఘాలు విడదీసి అన్నీ నా ఆఫీస్లోనే చేయడం జరిగింది. అయితే దానికి కూడా రికగ్నైజేషన్కి గవర్నమెంట్కి అప్లై చేస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చి కూడా దాన్ని మాత్రం రికగ్నైజ్ చేయలే. ఆ తర్వాత నేను మ్యాక్రో ఆర్గనైజం తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరంనే పట్టుకొని గట్టిగా ఆ పోరాటం కొనసాగుతూనే ఉండే. తర్వాత ఇక తెలంగాణ ఏర్పడే ముందు తెలంగాణ ముస్లిం ఫోరం అనే ఒకటి పెట్టిన. అది ఎందుకు పెట్టినామంటే ఓఐసీ వాళ్ళే ముస్లింలకు రిప్రజెంటేషన్ ఇస్తుండ్రు, మా ముస్లింలకు అవసరం లేదని. నేను దాన్ని విభేదించిన. మీరు వట్టి సిటీకే పరిమితమైన ముస్లింలు, తెలంగాణ జిల్లాలల్లో ఊర్లల్లో అప్పుడు 10 జిల్లాలు, రూరల్ తెలంగాణ మొత్తం తెలంగాణ కావాలంటుంది, వట్టి సిటీలో ఉన్న వీళ్ళే వద్దంటుర్రు అని చెప్పి అప్పుడే నేను సోనియా గాంధీకి వీళ్ళకు దిగ్విజయ్ సింగ్ ఉండే అప్పుడు ఇన్ఛార్జ్, వాళ్ళందరికీ కూడా లెటర్లు రాసేది కంటిన్యూగా. నా ప్రచారం మొత్తం ఇంగ్లీష్ పేపర్లలో ఎక్కువ చేసేది, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది. ఈడ ప్రచారం చేసుడు, ఆడ పంపుడు, మెయిల్ రాసుడు, అన్నీ నిరంతరంగా ముస్లింలు అనేది వాళ్ళు కాదు అనుడు. లాస్ట్కు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే అసదుద్దీన్ ఓవైసీతో కూడా నేను కూర్చొని మీటింగ్ చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణ కోసం అని. అయితే మొత్తం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు అందరు కూర్చొని అసదుద్దీన్ అక్కడ నేను ఇక్కడ కూర్చొని తెలంగాణ ఎందుకు అవసరం, ఆయన 10 క్వశ్చన్లకు జవాబు ఇవ్వమన్నాడు, అన్నిటికీ లక్కీగా ఇచ్చినాం. అప్పుడు నేనేమన్నా, ఆయన అప్పటి నుంచి అనేటోడు తెలంగాణ వేరుపడితే బజరంగ్ దళ్ వస్తుంది,
కలిసి ఉంటేనే బెటర్ అన్నట్టు నన్ను కన్విన్స్ చేయకపోతే నేనైనా ఒకటి అనేది, తెలంగాణలో లెఫ్ట్ ఉన్నంత వరకు రైట్ రాదనేది. ఈ కేసీఆర్ పుణ్యాన లెఫ్ట్ వాళ్ళని మొత్తం పొందబెట్టిండు, కాంగ్రెస్ని కూడా మొత్తం లేకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు, చంద్రబాబునైతే ఎల్లగొట్టేసిండు, అందరికీ తెలుసు. అయితే ఆ రాజకీయ ప్రక్రియలల్లో పాపం లెఫ్ట్ వాళ్ళు లేకుండా, వాళ్ళ ఉనికే లేకుండా అయింది. మళ్ళీ వస్తుందేమో అది వేరే సంగతి. అదే ఇప్పుడు లెఫ్ట్ ఉండుంటే రైట్ రాకపోయేది. ఇప్పుడు ఏమైపోయింది, అసదుద్దీన్ కరెక్ట్ అయిండు, నేను అదైపోయినా. అయితే లెఫ్ట్ని కలుపుకొని పోరాటం చేసి ఉంటే కేసీఆర్ వాళ్ళని కాపాడుకొని ఉంటే ఇవాళ ఆయనకు కూడా ఈ గతి కాకపోవు, కొద్దిగా మంచిగానే ఉండేది. మరీ ఎక్కువ హిరస్కి వెళ్ళిపోయి ఈ పరిస్థితికి వచ్చేసింది. అయితే ఉద్యమంలో నా కాంట్రిబ్యూషన్స్ ఏముండే అంటే, కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ నుంచి ప్రెసిడెంట్ నుంచి ఒక లెటర్ వస్తే ఆంధ్ర వాళ్ళు చింపేసిండ్రు ఇట్లా. తర్వాత తీర్మానాన్ని ఖాతరు చేయకుండా మాకు వద్దని చెప్పి పంపిర్రు, ఆక్రోశంతో పంపిర్రు. రూపాయి ఇయ్యా, అవి ఇయ్యా, ఇవి చాలా ఉండే. అప్పుడు నేను ఉద్యమాలు వినూతన శైలిలో చేసేది సీన్మోహన్ని కాబట్టి ఏం చేసినామంటే, ఒక పెద్ద ఫుట్బాల్ని తెచ్చి కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మలు అతికిచ్చేసి అసెంబ్లీ ముంగట నిజాం కాలేజ్ అది ఉంది చూడు, అక్కడ ఒక రౌండ్ ఆఫ్ చేసి ఫుట్బాల్ ఆడినాం ఆయన బొమ్మతోని. అంటే అంత ధైర్యం ఉండేది తెలంగాణ మూమెంట్లో. ఒక సీఎం బొమ్మ పెట్టి ఫుట్బాల్ ఆడేది, నిరసన వ్యక్తం చేసేది. అట్లనే తెలంగాణ ముస్లిం ఫోరం తరఫున నెహ్రూ బర్త్డే నాడు ఉద్యమకారులందరం ఆయన శిల్పం దగ్గర, హ్యాబిట్స్ దగ్గర నిలబడి తల్లాక్ 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 అని ఒక ప్రోగ్రాం చేసినాం. అదేంటంటే, తెలంగాణ ఇచ్చేటప్పుడు ఆయన అన్నాడు, ఏ రోజు కూడా మీకు నచ్చనప్పుడు మీరు విడిపోవచ్చు, మీరు అమాయకులు, వాళ్ళు ఆ సామెత తెలుసు కదా, కాబట్టి అది ఎన్నడైనా అదైనప్పుడు మీరు విడిపోవచ్చు అన్నాడు. అయితే మేమేమన్నాం, ఆయన బర్త్డే నాడు మాకు అసలు విడిపోవడే ఉన్నది, తలాక్ తలాక్ అనుకుంటా చేసేది, ఇదంతా ఎలివేట్ అయ్యేది అన్నట్టు. తర్వాత సాగరహారంలా, తర్వాత ఎవరన్నా కాలబెట్టుకొని చచ్చిపోతే కొందరికి స్పందన రాకపోయేది, మరీ ఘోరంగా ఉండేది. కొందరు శంకర్ అని ఒక ఆయన చచ్చిపోయాడు, ఆడ రానీకి కూడా లీడర్లు ఎట్లా దుర్మార్గంగా ఉంటాయంటే ఇంకా బతికే ఉన్నాడా అడిగే పరిస్థితులు ఉండే. అది వినంగానే నాకు పరేషాన్ అయిపోయి ఫస్ట్ ఆడ పోయి సంఘీభావం చెప్పడం, అట్లాంటి దాంట్లో నేను వెళ్ళేది. తర్వాత పెద్ద పెద్ద ప్రముఖులు పోయి ఒక నిరాహార దీక్ష చేస్తే నిమ్మరసం ఇవన్నీకి వెళ్తారు, కొంతమంది వేరే ప్రోగ్రాం నుండి హ్యాండ్ ఇస్తారు చూడు, అప్పుడు నేను వెళ్ళిపోయేది. షూటింగ్ కాగానే వెళ్ళిపోయి నిమ్మరసాలు తాగిచ్చుడు, నా పాత్ర అట్లు ఉండే. ఏ విద్యార్థులు ఏ మారుమూల గ్రామాన వాళ్ళకు ఎలివేషన్ అవసరం ఉండో ఆడ ఎలివేట్ చేయడానికి వెళ్ళేటోని, ఎందుకంటే సినిమా వాళ్ళం కాబట్టి వాళ్ళకి ఇంత కవరేజ్ వస్తుంది. అట్లా పోయి వాళ్ళకి బాగా స్పిరిట్ బాగా అది చేసేది. ఈ రకంగా చేసుకుంటా పోయినాం. తర్వాత తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విభజన జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో సినిమా కాకుండా వేరే వాటికి యూజ్ అయ్యేటి తీసుకోమని చెప్పినాం. ఎక్స్ట్రా ల్యాండ్ ఉన్నది ఆడ యూజ్ కానప్పుడు అది తీసేసుకొని తెలంగాణ వాళ్ళకి ఇవ్వచ్చు, తెలంగాణ అభివృద్ధికి వాడచ్చు అనేది ఇచ్చినాం. తర్వాత చెన్నై నుంచి ఇటు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన సౌలతులన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పినాం తెలంగాణ వచ్చినప్పుడు. ఇట్లాంటి తెలంగాణ వచ్చే క్రమంలో కూడా మేము ఆ బీజాలు వేసే ప్రయత్నం చేసినాము. తర్వాత ముస్లింలకు కూడా వక్ఫ్ భూముల గురించి కూడా ఏవేవైతే కబ్జా అయినాయో అవి వాపస్ తీసుకొని, లేకుంటే ఏవేవైతే ఉన్నాయో వాటిని రికార్డ్స్ సరి చేసుకొని పొమ్మని చెప్పడం. తర్వాత ఇట్లాంటి చితికిపోయిన ముస్లింలు ఎవరైతే ఉంటారో ఊర్లల్లో ఆడ ఈడ వాళ్ళ గురించి కూడా ఇంతో అంతో మనం పుష్ చేయాలని చెప్పి ఇట్లాంటి కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం అవి ఇవి జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చే ధన్యవాదాలన్నా, థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీ అనుభవాలు అలాగే తెలంగాణ పట్ల మీకున్న అభిప్రాయాలు, రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణం కోసం మీరు ఇచ్చిన సూచనలు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు చాలా సంతోషం. మీకు మా ఛానల్ తరపున ధన్యవాదాలు.